గుడిపాల మండల తెలుగుదేశం పార్టీ సభ్యులకు, గుడిపాల మండల పార్టీ ప్రధాన కార్యదర్శికి, వైస్ ప్రెసిడెంట్ మన ధన్ సింగ్కు, ఇచ్చేసిన నాయకులకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు. రేపు జరగబోయే మన ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా ఈ సమావేశం జరుగుతుంది. 15వ తేదీ ఎమ్మెల్యే బర్త్డేను ఘనంగా సత్కరించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని సత్కరించాల్సిందని మన గుడిపాల మండల ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రజలకు అందరికి కూడా నా నమస్కారాలు, సంక్రాంతి శుభాకాంక్షలు. గుడిపాల మండలం తెలుగుదేశం పార్టీ లీడర్లకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ ప్రతాప్ నాయుడు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు మన ధన్ సింగ్ గారికి, అదేవిధంగా ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ సూరి గారికి, అదేవిధంగా ఎక్స్ జెడ్పీటీసీ సుమతి మురళి గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి గోవింద్ గౌడ్ గారికి, అదేవిధంగా మన తెలుగు యువత అధ్యక్షుడు చల్లా గారికి, అదేవిధంగా మన నాగరాజన్న గారికి సీనియర్ లీడర్కి, అదేవిధంగా ఏకాంబరం గారికి, అదేవిధంగా మన మిగతా అన్నోళ్ళకి, ఇది మరితో మన రైతు ఉపాధ్యక్షుడు దొరబాబన్ గారికి, మన ఎస్ఎల్ సెక్రటరీ ఆపిల్ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా గుడిపాల మండల ప్రజానీకానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన ప్రియతమ నేత చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, ప్రియతమ నేత చిత్తూరు శాసనసభ్యులు మన గురజాల జగన్మోహన్ అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా గుడిపాల మండల ప్రజానీకం అంతా ఒక భాగోద్వేగానికి మనసు ఇబ్బందికరంగా ఉన్నది గుడిపాల మండల ప్రజానీకానికి అందరికీ. ఎందుకనగా మన ఎమ్మెల్యే ఆఫీస్ నుండి అనివార్య కారణాల వల్ల అన్నగారు అందుబాటులో ఉండరు, ఎవరు ఫ్లెక్సీలు కానీ ప్రోగ్రాంలు కానీ పెట్టద్దని ఎమ్మెల్యే ఆఫీస్ నుండి రావడంతో గుడిపాల మండల ప్రజానీకం పూర్తిగా దిగ్భ్రాంతికి గురయ్యింది. అదేవిధంగా మనసు అందరికీ మనసులో బాధపడుతున్నారు. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చినప్పుడు 2 సంవత్సరాలుగా అన్నగారు అందరి మధ్యలో నుండి అందరితో ఆయన జన్మదిన వేడుకల్ని జరుపుకున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జన్మదిన వేడుకలు జరుపుకోవాలని అందరూ గుడిపాల మండల ప్రజానీకం, ప్రజాప్రతినిధులు పూర్తిగా కోరుకుంటున్నారు. అదేవిధంగా గుడిపాల మండల ప్రజలందరూ 2 సంవత్సరాలుగా నీ యొక్క పుట్టినరోజు పండుగను సంక్రాంతి పండుగలాగా, సంక్రాంతి దినం ఒకే రోజు రావడంతో సంక్రాంతి పండుగని నీ జన్మదినాన్ని రెండింటిని ఒకే విధంగా జరుపుకుంటూ జరిగింది 2 సంవత్సరాలుగా. అదే ఈ సంవత్సరము మీరు లేనందువలన సంక్రాంతి పండుగ కూడా మనస్ఫూర్తిగా జరుపుకునేదానికి తెలుగుదేశం కార్యకర్తలు అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ లీడర్లు అవ్వచ్చు, అదే జీజేఎం సైనికులు అవ్వచ్చు, ప్రతి వాళ్ళు మనసు చంపుకొని పండుగను జరుపుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మీకు ఎన్ని కారణాలు ఉండొచ్చునేమో కానీ మాకు తెలియదు, కానీ మీరు మా మధ్యలో ఉండి ఈ సంవత్సరము ఈ 15వ తారీఖు జన్మదినాన్ని వేడుకల్ని మా మధ్యలో ఉండి గుడిపాల మండలానికి ఇచ్చేసి, అందరూ చెప్తున్నారు గుడిపాల మండలం వాసి మన ఎమ్మెల్యేని అందరికీ తెలుసు. కాబట్టి మా మండలంలో అందరి మధ్యలో తెలుగుదేశం పార్టీ లీడర్ల మధ్యలో నుండి మీరు జన్మదిన వేడుకలు జరుపుకోవాలని అందరి తరపున కోరి ప్రార్థిస్తున్నాం. మన గురజాల అన్నగారు బడుగు బలహీన వర్గాలకి ఎల్లప్పుడూ ఎవరిపై ఈ బడుగు బలహీన వర్గాలు ఏది కావాలన్నా దగ్గరుండి
అది వాళ్ళకి చేసి పంపించేది ఆయన ఆయనవాతిగా వస్తుంది. బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా గుడిపాలెం మండలంలో ఉన్నటువంటి మొత్తం మనిషి మిమ్మల్ని మీ రాకని ఎదురు చూస్తున్నారన్న. మీరు దయచేసి గుడిపాలెం మండలానికి వచ్చి ఒక 10 నిమిషాలు మా కోసం, బడుగు బలహీన వర్గాల కోసమైనా నీ పనులు పక్కన పెట్టి మా కోసమైనా వచ్చి ఇక్కడ ఒక 5 నిమిషాలు మాతో ఉండి మీ జన్మదిన వేడుకల్ని జరుపుకోవాలని మా హృదయపూర్వక కోరి ప్రార్థిస్తున్నామన్నా. தெலுங்குதேச குடிபாலம் மண்டல தெலுங்குதேச குடும்பத்தின் சார்பில் உங்கள் யாவருக்கும் வணக்கத்தை தெரிவித்துக் கொள்கிறோம். இந்த 2026ஆம் ஆண்டு பொங்கல் பண்டிகை அன்று கடந்த 2 ஆண்டுகளாக 15ஆம் தேதி நம்முடைய சித்தூர் சட்டமன்ற தொகுதியின் சித்தூர் தொகுதியின் தலைவர், பாசத்திற்கும் மரியாதைக்குரிய அண்ணன் குருஜாலா ஜெகன்மோகன் அவர்கள் தங்களுடைய பிறந்த நாளை ஏழை எளியோர் சந்தோஷமாக கொண்டாடுகிற ஒரு நாள் வருகிற 15ஆம் தேதி. பல காரணங்களால் இந்த ஆண்டு அண்ணனுடைய பிறந்த நாள் கொண்டாட முடியாது என்று அண்ணனுடைய ஆபீஸ் மூலமாக எங்களுக்கு தெரிந்தது. அதை கேட்டு தெலுங்குதேச குடும்பத்தார் சோர்ந்து போகிற ஒரு நிலைமையில் இருக்கிறார்கள். ஆகவே எத்தனை காரணங்கள் இருந்தாலும் அண்ணன் குருஜாலா ஜெகன்மோகன் அண்ணன் அவர்கள் குடிபாலா மண்ணை பிறந்தவர் என்பதை நாங்கள் கர்வமாக கொண்டிருக்கிறோம். ஆகவே அண்ணன் அவர்கள் 15ஆம் தேதி குடிபாலா மண்டலத்தில் வந்து தங்களுடைய கால் பதிக்க வேண்டும் என்று சொல்லி தெலுங்குதேச குடும்பத்தின் சார்பில், தெலுங்குதேச தொண்டர்களின் சார்பில், GGM உடைய அனைத்து தொண்டர்களின் சார்பில் நாங்கள் மனமாற கேட்டுக்கொள்கிறோம். உங்களால் இந்த ஆண்டு சங்கராந்தி பண்டிகை கொண்டாடுகிற தெலுங்குதேச குடும்பத்தார் உங்களுடைய பிறந்த நாளையும் சேர்த்து கொண்டாட இருப்பதினால் இதை நீங்கள் மனதில் கொண்டு இந்த பிறந்த நாளை நீங்கள் சந்தோஷமாக கொண்டாட தெலுங்குதேச கட்சியின் சார்பில் நாங்கள் மனமாற வேண்டிக் கொண்டு அன்போடு கேட்டுக்கொள்கிறோம். நன்றி, வணக்கம்.